మీలాంటి వాళ్ళు వీళ్ళు వస్తారు, మీడియా ఛానల్ వస్తున్నాయి, కెమెరాలు పెడుతున్నాయి, తీసుకున్నారు, పోతారు, తర్వాత మా గురించి పట్టించుకుంటూ ఎవరు అని కూడా అంటారు. మరి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రతి ఊరికి ఉన్న సమస్య కదా ఇది. మనం ఎన్ని ఊర్లను అందాలే, మన శక్తి ఏంటిది? ఇలా మనం ఎందుకు ఇప్పుడు హమ్కో బి పాలా హమారే మా బాప్ సుక్కు దుక్కు సహకారం అని చెప్పని మాకు కూడా మా ఇంట్లో అందరు అరే ఏంద్రా నాయన పని లేక ఎందుకు తిరుగుతున్నావు ఇట్లా, నువ్వు కూడా అమెరికాకు రా, మా ఇక్కడ వచ్చి మంచిగా లండన్ నువ్వు చదువుకొచ్చి మంచిగా తిరుగురా నాయన, మంచిగా గదేంద్ర ఆ ఊర్లో పంట వాటి తిరుగుతున్నావు మమ్మల్ని అంటే మమ్మల్ని అంటేనే ఉన్నారు. కానీ అయినా కానీ ఈ ప్రజల గురించి మనమన్నా తిరిగేటోళ్ళం ఉన్నాం కదా. అట్లీస్ట్ ఇవన్నీ జనం లోపల తీసుకుపోవాలి మనం చెప్తున్నాం. కానీ వాళ్ళే చెత్త రాజకీయ నాయకులకు ఓట్లు వేసిన తర్వాత ఏం చేయాలి మరి? ఇంతకుముందు చెప్పినా కదా, దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు వెండితో వస్తాయా అన్నట్టు మమ్మల్ని అంటే ఏముంటుంది? మేము మీ తరఫుకెళ్ళి చెప్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తున్నాం. రిస్క్ అయినా కానీ, మనకు సంబంధం లేని అంశాలైనా కానీ ప్రజల లోపలికి, సమాజం లోపలికి, రాజకీయ వ్యవస్థను ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా ఈ ప్రజల పక్షాన, రైతుల పక్షాన వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం కూడా అటువంటి కుటుంబాలకి వచ్చినాం కాబట్టినే ఒక రైతు చచ్చిపోతే అది మన ఇంట్లో ఎవరో చచ్చిపోయిన ఆ ఫీలింగ్ మనకు ఉన్నది కాబట్టి, ఆ బాధ మనకు ఉన్నది కాబట్టి ఆ బాధకు స్పందించి మనం మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం, చెప్తున్నాం, సమాజానికి చెప్తున్నాం. ఈ సమాజం అంతా కూడా ఇప్పుడు ఈ ఊర్లో నిజంగా చైతన్యవంతుల యువకులు అయ్యేది ఉంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులను పట్టుకొని గల్లబట్టి అడగాలి. అంబేద్కర్ విగ్రహాల కాడ, పూలే విగ్రహాల కాడ, వివేకానంద విగ్రహాల కాడ, గాంధీ విగ్రహాల కాడ కూర్చోబెట్టి, యూత్ కూర్చోబెట్టి అడగాలి. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఊరేళ్ళకి వస్తేందుకు ఇది పడాలి.